ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం, వాక్య భాగం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము గలవై ఉన్నవి. అయితే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావంట. అంటే దేవుడు యుద్ధం చేయమన్నాడు. యుద్ధము యెహోవాదే అన్నారు. అయితే పాత నిబంధన గ్రంథంలో దేవుడు యుద్ధం చేయమన్నారు. నూతన నిబంధనలో గూడా మనం పోరాడేది శరీరులతో కాదు. అంటే యుద్ధము. అయితే మన యుద్ధము ఎలా చేయాలి? మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అయితే మనం యుద్ధం ఎలా చేయాలి? మనం పాత నిబంధనలో చూస్తే యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును. మీరు ఊరకయుండి నిలిచి చూడండి అన్నారు ప్రభువారు. అంటే యుద్ధం చేసేదెవరు? దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తారు. మీరు ఊరక నిలిచి చూడండి అని చెప్పి ప్రభువారు సెలవిచ్చారు. అలాగే ఈ యుద్ధంలో ముఖ్యమైనది ఏమని చెప్పారు అంటే, మీరు వణకకుడి, వారి ముఖమును చూచి జడియకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని మనకు వాగ్దానం చేశారు. అయితే యుద్ధములో కావాల్సింది మొట్టమొదటిగా ధైర్యం కావాలి. శత్రువుని చూచి భయపడకుండా ఉండే ధైర్యం కావాలి. శత్రువుని ఎదిరించే ధైర్యం కావాలి. అయితే దేవుడు మన పక్షమునుంటే మనకి విరోధి ఎవరు? దేవుడు పాత నిబంధనలో యుద్ధాలు ఎన్నో చేశారు. శత్రువులు తమను తాము పొడుచుకొని చనిపోయిన వారు, తాము వెనక్కి తిరిగి ఎళ్ళిపోయిన పరిస్థితులు మనం చాలా యుద్ధాలు చూసాం. యెహోషువ గారి గ్రంథంలోని మనం అనేకమైన యుద్ధములు చూసాము. అయితే ఇప్పుడు మనం యుద్ధం చేయవలసింది ఎలాగా అంటే, మనం శరీర సంబంధమైన యుద్ధాయుధాలతో కాకుండా, ఆత్మ సంబంధమైన యుద్ధాయుధాలతో చేయాలి. మరి గిద్యోను కత్తి ద్వారా యుద్ధం చేశాడు. కానీ ఆ యుద్ధం గూడా దేవుడే చేశాడు. మరి యెహోషువ కత్తి ద్వారానే యుద్ధం చేశాడు. ఆ యుద్ధం గూడా దేవుడే చేశాడు. మరి ఈనాడు యుద్ధము దేవుడు ఆయుధాలతో కాదు గానీ, ఆత్మతో యుద్ధం జరిగిస్తాడు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక, రెండో పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నాం. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఏంటి ఈ ఆయుధాలు? అలాగే ఇంకో వచనం చూస్తే, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నతించబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడునై ఉన్నాడు. అంటే దేవుడు మన చేతులకి యుద్ధం నేర్పుతాడు. మన వేళ్ళకు పోరాటం నేర్పుతాడు. అయితే ఇది గూడా ఒక ఆత్మ సంబంధమైన యుద్ధము, ఆత్మ సంబంధమైన పోరాటము. మన యుద్ధాయుధాలు ఏమై ఉండాలి అంటే, నీతిగా యుద్ధం చేయాలి, ప్రేమతో యుద్ధం చేయాలి, మరి విశ్వాసంతో యుద్ధం చేయాలి. మరి నీతిగా యుద్ధం ఎలా చేస్తాము? మరి విశ్వాసంతో యుద్ధం ఎలా చేస్తాము? నిజాయితీతో ఎలా యుద్ధం చేస్తాము? అంటే లోకంలో మనం రాజీ పడిపోకుండా నీతిని అనుసరించుచు మనం లోకంతో పోరాడాలి. మన శత్రువులతో పోరాడాలి. ప్రేమతో యుద్ధం చేయాలి. ప్రేమతో పోరాడాలి. మరి ఇలా ఎవరు చేశారు? మనకు యేసుక్రీస్తు ప్రభువారే గొప్ప మాదిరి. ఆయన సిలువలో మరణించాడు. ఈ లోకాన్ని మరణించడం అపజయానికి గుర్తనుకుంటారు. కానీ అక్కడి నుంచే విజయం మొదలైంది. అందరూ అయిపోయిందనుకున్నారు. కానీ పునరుద్ధానం ద్వారా దేవుడు మరలా ప్రారంభించాడు. కాబట్టి మన యుద్ధాయుధాలు శరీర సంబంధమైనవి కావు. నీతిగా, నిజాయితీగా పోరాడాలి. కాబట్టి అలాగే రాను రాను ఒక విశ్వాసిలో విశ్వాసం తగ్గిపోతుంది. మొదటి ఉన్నంత విశ్వాసం ఉండట్లేదు. మొదటిలో ఉన్నంత నీతిగా ఉండట్లేదు. మొదటిలో ఉన్నంత ప్రేమ చూపించట్లేదు. కాబట్టి మనము దేవుణ్ణి విశ్వసించిన వారము, దేవుణ్ణి ధరించుకున్న వారం కాబట్టి ఆయన యొక్క ప్రేమ, నీతి, సమాధానం, నెమ్మదిని, మంచితనాన్ని అవన్నీ ఒక ఆయుధాలుగా మలుచుకొని ఆ ఆయుధాలతో యుద్ధం చేయాలి. అందుకనే ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. అంటే చేతులకు యుద్ధం అంటే ఇదివరకే మనం మాట్లాడుకున్నాం. మోషే గారు కొండ మీదకెళ్ళి ప్రార్థన చేస్తుంటే కింద యెహోషువ గారు యుద్ధంలో గెలుస్తున్నారు. ఆయన ఎప్పుడైతే చేతులు దించుతున్నారో శత్రువులు గెలుస్తున్నారు. అంటే ఇది ఒక ఆత్మ సంబంధమైన పోరాటము, మరి శరీర సంబంధమైన పోరాటము. కాబట్టి ఆత్మ సంబంధమైన పోరాటం మనం ఎలా పోరాడాలి అంటే, మన చేతులు పైకెత్తి ప్రార్థనలో యుద్ధం చేసేవారిగా ఉండాలి. మన వేళ్ళతో వాక్యాన్ని ధ్యానం చేసి యుద్ధం చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ పోరాటంలో మనం యుద్ధం చేస్తామో,
దేవుని యొక్క ప్రేమను సంపాదించుకుంటాం. దేవుని యొక్క యథార్థతను, నీతిని, సమాధానాన్ని వెతుకుతాం కాబట్టి, ప్రేమతో జయించిన క్రీస్తు వలె మనము గూడా ప్రేమతో జయించాలి. జయిస్తాడు కాబట్టి, అంటే మనము జయించేవారిగా ఉంటాం కాబట్టి, మన శత్రువుల్ని మిత్రులుగా చేసుకొని, వారిని గూడా వారికి గూడా పరలోక రాజ్యం దేవుడు మన ద్వారా అనుగ్రహించినట్టుగా ప్రేమతో యుద్ధం చేసి, మనం గెలిచేవారుగా దేవుడు మనకు కృప దయచేస్తారు. ఇట్టి కృప మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కృపగల దేవా, దయగల తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా! మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. నాయనా, మా చేతులకు యుద్ధమును, మా వేళ్ళకు పోరాటమును నేర్పువాడివై ఉన్నావు. తండ్రి, మా చేతులకు యుద్ధము నేర్పుము, మా వేళ్ళకు పోరాటం నేర్పుము తండ్రి. ప్రేమతో యుద్ధం చేసి నాయనా, లోకంలో రాజీ పడకుండా నీతి కలిగిన జీవితం జీవించినట్లుగా, విశ్వాసపరమైన జీవితం జీవించినట్లుగా, మా యుద్ధోపకరణములు నీతి, విశ్వాసము, ప్రేమ వీటిని ధరించుకొని మేము శత్రువుతో యుద్ధం చేయనప్పుడు నాయనా, మా పక్షాన యుద్ధం చేయువాడుగా నీవున్నప్పుడు ప్రభువా, విజయం మాదే కాబట్టి ప్రభువా, అట్టి విజయము మాకు, మా కుటుంబములకు నాయనా, మేము పోరాడుతున్న పరిస్థితులకు నాయనా, మేము జయము పొందినట్లుగా మా పరిస్థితులన్నిట్లి మీద మాకు జయము అనుగ్రహించువాడు నీవే కాబట్టి, అట్టి కృపను నాయనా మాకు దయచేస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.